మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎంఎన్ రెడ్డి నగర్లోని కమ్యూనిటీ హాల్లో కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు ఎస్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా ముఖ్య సలహాదారులు చంద్రారెడ్డి, జనరల్ సెక్రటరీ శంకర్ భరత్ మోహన్ రావు, నాగేశ్వరరావు, రాము, లక్ష్మీమోహన్ సహకారంతో పరిసర ప్రాంతాల 20 కాలనీ ప్రతినిధులతో పేట్ బషీరాబాద్ పోలీస్ అధికారులు కమిటీ సమావేశం నిర్వహించి సందేశాలు నివృత్తి చేసి వినాయక నిర్వహణ నియమ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసు వారు హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా పలు కాలనీ వాసులతో చర్చించి వారి సలహా సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన వారికి తేనీటి విందు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీతో మాట్లాడి వందల కమిటీ ప్రెసిడెంట్లతో మాట్లాడి వాళ్ళందరూ ఎన్ని కోపాలున్నా ఎన్ని తగాదాలున్నా ఆ టైంకి ఆ 11 days బయట తిరగడానికి అలా ఎంజాయ్ చేయడానికి మంచి గ్యాదర్ అయిపోతుంది. ఆ కొంచెం సేపట్లో వీళ్ళకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. లేని వాళ్ళ దగ్గర కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. దాంట్లో ఒక 4 మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్షిప్లో ఇక్కడ ఇద్దరు చెల్లెకొట్లు ఉన్నారంటే అదేమవుతుందంటే మా తరఫున మీరు పెట్టిన వినాయకుడి తరఫున ఎలాంటి ఇష్యూ కాకుండా మాది బాధ్యత ఖచ్చితంగా ఇది మీరు పెద్దమనుకున్నా ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అది లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్ ఖచ్చితంగా అలౌ చేయాలి. అది చేయాల్సిందే. తప్పకుండా కెమెరా మండపం మొదలు పెట్టాల్సిందే. వినాయకుడికి సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. దాని ద్వారా లడ్డుకథనాలు నమ్మినలు వాడేసేసు ఖచ్చితంగా లేదు సార్. మస్తు మాట డీజే సార్ అసలు అమలు చేయడం లేదు. డీజేల కొరకు 15 రోజుల నుంచి నెల రోజుల నుంచి చాలా మంది నాగంటారు దాన్ని బుక్ చేసుకోవాలని. ఇవన్నీ వేస్ట్ అవుతాయి సార్. 100% అది అలౌ చేయము. ఇప్పుడు కాదు, గతంలో కూడా అలౌ చేయలేదు. దాని గురించి డబ్బులు పెంచడం, ₹1,00,000 డబ్బులు పెంచడం కరెక్ట్ కాదు సార్. నా పరిసరలో ఇంత మంచి భవనం నిర్మించుకొని ఈ యొక్క చుట్టుపక్కల కాలనీలో చిన్న చిన్న కార్యక్రమాలు నిర్మించుకోవడానికి ఇది దోహదపడుతున్నది. అలాగే మీరు కూడా మీ యొక్క కాలనీలో కలిసికట్టుగా ఉండి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నేను కోరుతున్నాను. అందుకు సీరియల్గా మీ పేరు, మీ యొక్క హోదా దయచేసి చెప్పి అందరూ రిటైర్డ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ స్మూత్గా మనవచ్చు. మనము చేసుకోవడానికి బయట వాళ్ళు చేసేదానికి లోకల్ వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, మంచి వాళ్ళు అందరి సొసైటీకి తీసుకొని ప్రెసిడెంట్గా ఉండి మండపం ప్రెసిడెంట్ వాళ్ళు బాధ్యత తీసుకొని పోలీసు వాళ్ళకి సహకరించి ఎన్ని డేస్ ఎప్పుడెప్పుడు మనము చేస్తామో అది ఎన్ని డేస్ మాకు పర్మిషన్ గురించి మేము చేయడానికి వస్తుంది. మీకు కూడా కాకపోతే మార్నింగ్ అవర్స్ కొద్దిగా తొందరలో లేపేటట్టు చూడండి. దానికి మాకు ఎక్కువ నైట్ అయితే పిల్లలతో మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు, అది మనకు సమస్య కాదని పరిస్థితి. సమస్య పెద్దవాళ్ళు అందరూ అర్థం చేసుకొని సీసీ కెమెరాలు మాత్రం కొద్దిగా
సిఐ గారితో పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తామని చెప్పారు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి వీళ్ళ పరిధిలో ఉందో లేదో కానీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్లో నిజంగా కొద్దిగా అభద్రత భావం కూడా ఉంది. ఎందుకు గురించి అంటే అందరూ అలా ఉండకపోవచ్చు అధికారులు. కాకుండా ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పు చేసిన వారికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వారికి ఎవరైతే నేరం చేసిన ఇద్దరిని ఒకే విధంగా చూస్తారు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకు గురించి అంటే వాడు దొంగ ఎవడైతే తప్పు చేసిన వాడిలో వాడిని పట్టుకొచ్చే వరకు గేట్ బయట ఉంచుతారు మనం. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. దీంట్లో మీరందరూ సీనియర్ సిటిజన్స్ చాలా ఎన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితిని చూస్తున్నారు, లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ చూస్తున్నారు, పోలీస్ వల్ల ప్రోత్సాహం చూస్తున్నారు, వాళ్ళ ఆ పరిస్థితుల్లో వాళ్ళ కష్టాలు చూస్తున్నారు. సో మీ దగ్గర నాకు ఆ సాన్నిహిత్యం ఉంటే, అది ఫ్రెండ్షిప్నెస్ ఉంటే మీకు ఇంకా కొంచెం ఫ్రీగా అంటే లాండ్ ఆర్డర్లో స్ట్రెస్ లేకుండా మేము చాలా ఈజీగా మా ఉద్యోగం నిర్వర్తించవచ్చని ఆశిస్తున్నాం సార్. దాని కొరకే ప్రతి సెక్టార్లో పెద్దవాళ్ళని పిలిచి ఆ కాలనీ పెద్ద మనుషులను పిలిచి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర మాకున్న సమస్యలు ఏంటో మీకు చెప్పుకొని మీరు ఏ విధంగా సహకరించాలో మీ నుంచి మేము కొన్ని సలహాలు సూచనలు తీసుకోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా శాంతి కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నాం సార్. ఇది మొదటి మీటింగ్ సార్. ఇక్కడ మెంబర్షిప్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇదే మొదటి మీటింగ్.